ముద్ద తీసుకుని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసి పొడిపిండి అద్దుకుంటూ ముందు చేతితోటే బాగా తట్టుకోవాలి. దీన్ని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ఇలా చేతితోనే తట్టాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఇది, ఎక్కువ కష్టపడక్కర్లేదండి ఇలా చేయడం వల్ల. అమ్మో మొక్కజొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు. చాలా ఈజీ అండి. ఒకసారి 2 సార్లు చేశారంటే మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు ఇలా చపాతీ కర్రతోటి లైట్గా ప్రెస్ చేసుకోవాలి, మరి ఎక్కువ గట్టిగా నొక్కేయకూడదు. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. రెడీ అయిపోయింది. కొంచెం చుట్టూరా పగిలినట్టు ఉన్నాయి కదా, అవి కొంచెం మనకి కనపడకుండా నీట్గా గుండ్రంగా రావాలంటే ఇలాగ ఏదైనా షేప్గా ఉన్న ప్లేట్ తీసుకుని ప్రెస్ చేసేసుకుని కార్నర్ అంతా తీసేస్తే రౌండ్గా అందంగా కనపడుతుంది అనమాట రొట్టె. అదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం ప్రిపేర్ చేసుకోవడమే. నేనైతే 2 రొట్టెలు చూపిస్తున్నాను.